హాయ్ హలో ఫ్రెండ్స్, ట్రెండింగ్ ఇన్ మై ఐడియాస్కి మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాను. నేను మీ స్మైలిక. ఇవాళ అయితే బ్లాగ్లో నేను ఒక్కదాన్నే ఉండబోతున్నాను. సో ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే, నాకు ఇంటర్న్షిప్ వచ్చి ఆల్రెడీ 1.5 months అయిపోయింది. సో నేను 1 month నుంచి అనుకుంటున్నాను, నా శాలరీ పడ్డ కాడి నుంచి, ఫస్ట్ శాలరీ పడ్డ కాడి నుంచి అనుకుంటున్నాను అనమాట, మమ్మీ వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి అని. బట్ వీళ్ళు ఎప్పుడు చూసినా నాతోనే ఉంటారు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళి గిఫ్ట్ అయితే కొనలేను. బట్ ఆన్లైన్లో కొందాం అనుకున్నాను, బట్ తెలియదు కదా క్వాలిటీ అవి ఎలా ఉంటాయి, ఇంకా స్టైల్స్ అవన్నీ చూద్దామని నేనైతే నా ఫస్ట్ శాలరీ తోటి మమ్మీ డాడీకి వాచ్ కొనిద్దాం అనుకుంటున్నాను. సో ఇవాళ మమ్మీ డాడీ అయితే ఉమెన్స్ డే స్పెషల్ గా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో గెట్ టుగెదర్ పెట్టుకున్నారు. సో దానికైతే వెళ్ళిపోయారనమాట. టైం చూస్తున్నారు కదా, ఆల్రెడీ 5 అవుతుంది. వాళ్ళు ఇందాకే వెళ్ళారు. సో నేను చకచకా రెడీ అయిపోయి ఇవాళ అయితే షాపింగ్ చేద్దామని నేను డిసైడ్ అయ్యాను. ఇదే నాకు వచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీ. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఒకవేళ వాళ్ళు వెళ్ళకపోయి ఉంటే ఏం చేసేదానివి అని మీకు డౌట్ రావచ్చు. నేనేమనుకున్నాను, నెక్స్ట్ మంత్ రివ్యూకి చెన్నైకి వెళ్ళినప్పుడు కొందాం అనుకున్నాను. బట్ మనకి ఆపర్చునిటీ వచ్చింది కదా, యూజ్ చేసుకుందాము అని చెప్పేసి ఇప్పుడైతే షాపింగ్ వెళ్తున్నాను. మా ఇంటి దగ్గర ఇన్ఆర్బిట్ మాల్, ఇన్ఫినిటీ మాల్ అని 2 ఉన్నాయి. సో గూగుల్ సెర్చ్ చేశాను అనమాట. వాచ్ షాప్స్ అవి ఇవి చూస్తే ఇన్ఆర్బిట్ మాల్లో ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. సో అక్కడికైతే వెళ్దామని డిసైడ్ అయ్యాను. ఇంటి నుంచి వాక్ చేసుకొని అట్లా వెళ్తే మెట్రో వచ్చేస్తుంది. సో అక్కడి నుంచి ఎక్కేస్తే ఇన్ఆర్బిట్ మాల్ చాలా దగ్గర. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాము. సో ఇక్కడైతే ఇంకా మనం లిఫ్ట్లోకి వచ్చేస్తున్నాం అనమాట. ఇది నేను ఆల్రెడీ March 8th యాక్చువల్లీ షూటింగ్ చేశాను. బట్ ఇవి లేట్ అయిపోయింది, నాకు ఆఫీస్ వర్క్ అదంతా ఉండి వాయిస్ ఓవర్ ఇవ్వడం లేట్ అయిపోయింది అనమాట. ఇక్కడైతే నేను ఇంకా మెట్రో స్టేషన్కి వచ్చేసాను. సో ఇన్ఆర్బిట్ మాల్ వెళ్ళాలంటే నేను మెట్రో ద్వారా వెళ్ళాలన్నమాట. సో ఇక్కడికైతే వచ్చేసి ఇంకా మెట్రో కోసం వెయిట్ చేస్తున్నాను. నేనైతే ఫాజిల్ వాచ్ అనుకున్నాను అనమాట. చాలా రీసెర్చ్ చేశాను. నాకు ఆ బ్రాండ్ అనేది చాలా ఇష్టం అనమాట. సో డిజిటల్ వాచెస్, ఇంకా బ్లాక్ కలర్ వాచెస్, ఇలా చాలా వాచెస్ ఉంటాయి కదా, అన్నీ రీసెర్చ్ చేశాను అనమాట. ఒక ఐడియా అయితే తెచ్చుకున్నాను వెళ్ళే ముందు ఏం కొనాలి అని. సో ఇక్కడైతే ఇంకా మాల్కి వెళ్దామని మెట్రో ఎక్కేసాను. నెక్స్ట్ ఇక్కడ మాల్ దగ్గర మనం వచ్చేసాము, ఇన్ఆర్బిట్ మాల్ దగ్గర. ఇక్కడ లోపలికి వెళ్ళే, ఇక్కడ స్టేషన్ దిగి లోపలికి వెళ్ళే దారిలో ఉన్నాను అనమాట. లోపలికి వెళ్ళి లైక్ ఇక్కడైతే 2 ప్లేసెస్లో ఉందన్నమాట ఫాజిల్ అయితే. ఒకటేమో డైరెక్ట్ స్టోర్ ఫ్రంట్ ఉంది, మళ్ళీ ఇక్కడ వచ్చేసి షాపర్ స్టాప్లో ఉంది. ఇక్కడైతే చాలా ఫన్నీ అనిపించింది. నేను ఫాజిల్ అనుకున్నానో లేదో, అక్కడ ఇంకా నేను నడుస్తుంటే అన్ని వాచెస్ ఫాజిల్ బ్రాండ్ అవే కనబడుతున్నాయి. ఇది వచ్చేసి షాపర్ స్టాప్ షాప్ ముందనమాట. వాళ్ళ హోర్డింగ్స్ అవన్నీ పెట్టుకున్నారు. సో ఇక్కడ ఈ ఎంట్రన్స్ నుంచే ఎంటర్ అయిపోయి షాపర్ స్టాప్లోకి అయితే వెళ్ళిపోయాను. వెళ్ళినాక కొంచెం సేపు డ్రెస్సెస్ అవి ఇవి చూసాను అనమాట. లైక్ కొంచెం టైం ఉంది అందుకని. ఇక్కడికైతే ఇంకా షాప్లోకి వచ్చినాక అటు ఇటు డ్రెస్సెస్ అన్నీ చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద బ్రాండ్స్ అయితే ఉన్నాయి. అన్ని డ్రెస్సెస్ బాగున్నాయి. బట్ మన మెయిన్ మోటో వాచ్ కాబట్టి నేను మళ్ళీ వాచ్ సెక్షన్ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. చాలా బ్రాండ్స్ ఉన్నాయి, చాలా పెద్ద బ్రాండ్స్ వాచెస్ అన్నీ కూడా ఉన్నాయి. కానీ నేను ఇంకా నాకు వచ్చిన శాలరీ లెవెల్కి, నేను ఇప్పుడు ఇచ్చే గిఫ్ట్కి నాకు ఫాజిల్ బెస్ట్ రేంజ్లో అనిపించింది. ఒక మంచి బ్రాండ్ నేను ఇవ్వాలనుకున్నాను పేరెంట్స్కి. సో డైరెక్ట్ ఇంకా ఆ సెక్షన్ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయినాక నాకు 2 వాచెస్ అయితే నచ్చాయి. దాంట్లో ఒకటి గోల్డ్ కలర్, ఒకటి బ్లాక్ కలర్. ఇంకా బ్లాక్ లేదు మా పేరెంట్స్కి ఆ కలర్ అని చెప్పేసి ఇంకా అదే నా కన్ను ఇంకా వాచ్ సెట్ మీదే పడింది అనమాట. ఫస్ట్ ఆ ప్రైస్ రేంజ్ కొంచెం లైక్ అబౌవ్ ఉండే అనమాట నా దానికి. ఇంకా వాళ్ళని విసిగిచ్చాను అనమాట. అక్కడైతే 2 ఉండే అనమాట సేల్స్ వాళ్ళు. సో ఇద్దరిని విసిగిచ్చాను. మా పేరెంట్స్కి నేను ఫస్ట్ ఇస్తున్నా అది ఇది అని విసిగిచ్చినాక కొంచెం ప్రైస్ అయితే తగ్గించారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, సో నేను నా పేరు అయితే ఎన్గ్రేవ్ చేయించాను, SSR అని, లైక్ సంగ శైలిక రెడ్డి అని. సో పర్మనెంట్గా ఎప్పటికీ వాళ్ళకి గుర్తుండిపోవాలి కదా నేనే గిఫ్ట్ ఇచ్చినట్టు. అందుకని ఆ వాచెస్ వెనకాల స్టెయిన్లెస్ స్టీల్ మీద మనం ఇంప్రింట్ అయితే చేయించుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇంకా వాళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉంది కదా. సో ఇక్కడైతే వాళ్ళు వచ్చేసి ప్రింట్ అయితే వేస్తున్నారనమాట. లైక్ అదంతా మిషన్ ద్వారానే జరుగుతుంది. ఇదైతే సూపర్ ఫన్నీగా అనిపించింది. మనకి పాత లైక్ అమ్మమ్మ వాళ్ళ కాలంలో ప్లేట్ల మీద, గ్లాసెస్ మీద ప్రింట్ వేసేవాళ్ళు కదా వాళ్ళ నేమ్స్ని గుర్తుకి. ఇప్పుడు వాచెస్ మీద, నెక్లెసెస్ మీద వేస్తున్నారు. సో అలాగైతే ఇంకా ఓల్డ్ ట్రెండే మళ్ళీ వస్తుంది అనిపించింది. సో ఇక్కడైతే ప్రింట్ వేస్తున్నారనమాట. ఆ మిషన్ ద్వారానే డిజిటైజ్ చేసి వేస్తున్నారు. ఇంకా ఇక్కడైతే తీసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. ఇలా అయితే ఇంక ఇంప్రింట్ అంతా వేపించిన తర్వాత వాళ్ళు ప్యాక్ చేసి మనకి ఇచ్చారనమాట. సో అదైతే సూపర్గా ఉంది. ప్యాకింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను గిఫ్ట్ ర్యాప్ చేపిద్దాం అనుకున్నాను, కానీ బాక్స్ చూసినాక ఏం అవసరం లేదు, ఇదే బాగుంది అని అనిపించింది. ఎందుకంటే గిఫ్ట్ ర్యాప్ చేస్తే మళ్ళీ అదేదో చీప్ ఐటమ్ లాగా లుక్ వచ్చినట్టు అనిపించింది. అందుకని ఓన్లీ బాక్స్లో అలా తీసుకొని కవర్ పట్టుకొని ఇంకొచ్చేసాను అనమాట. ఇంకా నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. మమ్మీ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు, వాళ్ళు ఎలాగో వెళ్ళిపోయారు కదా అక్కడ పార్టీకి అని నాకు బయట నుంచి ఆర్డర్ చేసుకోమన్నారు. మనం ఎలాగో బయటకు వచ్చేసాం కదా అని బికాజీకి వచ్చేసి ముంబై ఫేమస్ చోలే భటూరే అయితే తింటున్నాను అనమాట.
ఇంకా ఇక్కడికి రావడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే గిఫ్ట్ ఇచ్చేటప్పుడు స్వీట్స్, చాక్లెట్స్, డెజర్ట్స్ ఇలాంటివి ఉంటే బాగుంటాయి కదా. సో నేనైతే మా డాడీ ఫేవరెట్ జిలేబీ కూడా ఇక్కడ బాగుంటుంది, ఫ్రెష్గా ఇస్తారని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఒక జిలేబీ ప్యాకెట్ కూడా తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే నేను తీసుకున్న వాచ్ సెట్ ప్రైస్ అయితే మీకు చూపిస్తాను. అండ్ ఎలా వచ్చింది వాచ్, బ్యూటిఫుల్గా నేను టీపై మీద అదంతా అరేంజ్ చేసి వాళ్ళు వచ్చే వరకు రెడీగా పెట్టాను అనమాట, అదంతా చూపిస్తాను. సో నేను తీసుకున్న కపుల్ వాచ్ సెట్ అయితే యాక్చువల్లీ 27,500 అనమాట. కానీ నేను బార్గెన్ చేయడం వల్ల మనకి 25,600కే వచ్చేసింది అనమాట. సో ఇక్కడైతే టీపై మీద అంతా అరేంజ్ చేశాను. మమ్మీ వాళ్ళు వచ్చినాక వాళ్ళ రియాక్షన్ చూస్తే వాళ్ళు అసలు నన్ను పొగిడారో తిట్టారో ఏం అర్థం కాలేదు, మొత్తం కన్ఫ్యూజ్ చేసి పడేశారు. ఇక్కడైతే నేను అన్నీ అరేంజ్ చేసేసాను. నేను యాక్చువల్లీ డోనట్ కూడా కొన్నాను అనమాట మాల్లోనే, సో అది కూడా అక్కడ ప్లేస్ చేశాను అనమాట. వాళ్ళు వచ్చేసారనుకుంటా, ఇప్పుడైతే సర్ప్రైజ్ ఇచ్చేద్దాము. వెల్కమ్ మీ ఇద్దరికి నా ఫస్ట్ శాలరీ తోటి వాచెస్ కొన్నాను ఇవాళ. అట్లానే ఉంటది షాక్. చూసుకోండి మీకు కొత్త వాచెస్. అవును ఏం అవసరం లేదు, ఏం కాదు ఎంజాయ్ చేయండి. స్వీట్స్ కూడా తెచ్చా మీకు, జలేబీ ఎంత అయితే మీకు ఎందుకు, ఎంత అయితే మీకెందుకు. అవును ఆడియన్స్ కి తెలుసు. సో మీరు కూడా వీడియోలో చూసేయండి. డోనట్ అత్యాశ అంటారు మమ్మీ, దాన్నే అత్యాశ అంటారు. దాన్నే వాటిని ఓపెన్ చేసి చూసుకోండి, పెట్టుకోండి. వెనక్కి తిప్పు లోపల పక్క ఏదో ఉంది. SSR విత్ లవ్. ఏంటిది? డిజైన్ చేయించింది SSR విత్ లవ్ అంట. ఎన్గ్రేవింగ్ నేను ఇచ్చినట్టు గుర్తు, ఇట్లా వాళ్ళే ప్రింట్ చేస్తారు, ఎన్గ్రేవింగ్ చేస్తారు. ఎప్పటికుంటది. నేను అసలే బ్రాండ్స్ కొనుక్కోను, ఈమె బ్రాండే కొనుక్కొచ్చింది. కుటుంబంలో ఎవడో ఒక బ్రాండ్ బాగుండాలి. ఏముంది స్మైలీ, పెట్టుకో. నేను పెడతా డాడీకి. దిస్ ఇస్ మై వాచ్, రెగ్యులర్ వాచ్. ఇట్స్ ఓకే, ఇట్స్ మోర్ బ్రాండెడ్ దెన్ దట్. డాడీ కూడా అట్లనే పేరుందా? ఇద్దరికి ఉంది. ఎట్లా వచ్చింది. ఏది డాడీ కంటే పెద్దగా వచ్చింది. అబ్బా ఇది ఇంకా బాగా పెద్దదిగా వచ్చింది. SSR అంటే సంగం స్మైలికా రెడ్డి. ఆమె ఫుల్ నేమ్ పెట్టించింది అనమాట. అయితే నేను ఫస్ట్ SNR అని రాపిద్దాం అనుకున్నా, స్మైలికా నీలిమా రామిరెడ్డి. బట్ మీది దీంట్లో పాత్ర లేదు కదా, కేవలం పెట్టుకోవడమే పాత్ర కాబట్టి నాదే రాయించాను. నీ సైజ్ నా దానికంటే ఒకటి తక్కువ. డాడీది ఎప్పుడు చూసినా వాచ్ సైజ్ 3 తక్కువ. వాళ్ళు ఏ బ్రాండ్ చూసినా 3 తీపియాలి అంతే. థ్యాంక్ యూ బేటా. థ్యాంక్ యూ. కొత్త వాచెస్ స్మైలీ. ఎంత సర్ప్రైజ్ చేసింది. మేమేదో పోయి వస్తాయా చాలా అట్లా అన్నమాట. థ్యాంక్ యూ. కూతురు ఎదిగిపోయింది. కానీ ఫ్యూచర్ లో ఎట్టబడితే అట్ట కొనుక్కోవాలి, జాగ్రత్తగా ఉండేదో మాకు కొనిచ్చావు కానీ. ఇంత కమర్షియల్ వాళ్ళకి కొనిస్తే ఓకే, నేను కొనుక్కుంటే కాదంట. ఘోరం. అట్లని కాదు, జాగ్రత్తగా కమర్షియల్ పీపుల్. నువ్వు సంపాదించేది జాగ్రత్తగా దాచిపెట్టుకొని. ఇలాంటివి ఏవో చెప్తారని నేను జిలేబీ తెచ్చాను నోరు మూయించడానికి. ఎంత ఇంతవరకు రేటు చెప్పలేదు స్మైలీ. ఇదేంటిది సెట్ అన్నట్ట వాచ్? కపుల్ వాచ్. కపుల్ వాచ్ అంట, కపుల్ సెట్ అంట. సెట్ ఎంత? సెట్ అట్లా నీ ఎందుకు చెప్తా, వీడియోలో చెప్తా. అంటే ఆల్రెడీ మొత్తం వీడియో ఉందా?
వీడియో మొత్తం తీసాం ఛాలెంజ్ ఎండింగ్ వరకు ఇవాళ. ఓకే థ్యాంక్ యూ. స్వీట్ కూడా మాకు డాడీకి మెయిన్ గా డాడీకి ఇష్టమైన స్వీట్ తెచ్చా. నాకు ఇష్టమైన హాట్ తేలేదు చూడు రమేష్. వద్దు స్వీట్ టైం లో స్వీట్ గా ఉండాలి, హాట్ డైటింగ్ కదా. ఈ మధ్య అసలే లావయ్యాం, ఇంకా తగ్గాలి. అంతేనంటారు. డైటింగ్ అని చెప్పింది రెండోది. అలా ఉంటుంది నా డైటింగ్. ఇలా ఈ రోజు అంతా ఇదే వాచ్. ఇవి ఇంకా పడుకునే టైం అవుతుంది మమ్మీ, అలా పెట్టుకుని అలా ఉంటావు. బాగుంది స్మైలీ. నా హ్యాండ్ బ్లాక్ ఉన్నా కూడా అట్లా బ్లాక్ అనిపించట్లేదు, బాగుంది, చాలా బాగుంది అనమాట. ఫాజిల్ బ్రాండ్ మరి చిన్న కూతురు శాలరీ తోటి అస్సలు ముద్దు పెట్టుకొని పట్టుకొని అసలు ముందు ఈవెన్ నా కూతురు అయినందుకు నేను చాలా బాధపడుతున్నాయి ఒక్క విషయం. సేమ్ పించ్ అదనమాట. థ్యాంక్ యూ స్మైలీ. ఇలానే మంచిగా ఎదిగి ఇంకా పెద్ద పెద్ద బ్రాండ్లలో కూడా మాకు గిఫ్ట్ చేయకుండా నీకు దాచిపెట్టుకో, నువ్వు సేవ్ చేసుకొని లైఫ్ ని ముందుకు తీసుకెళ్లాలని అయితే నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఇవాళ వీడియో ఇంతటితో ఫినిష్ ఫ్రెండ్స్. ఒకవేళ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Until next video, take care, see you, bye bye.